హలో అందరికి, మొన్న నేను టమాటా పచ్చడి గురించి చెప్తే ఇది అమ్మ చేసిందన్నారు, మళ్ళా మీరు చేసింది అంటున్నారు అన్నారు. ఫస్ట్ అయితే దానికి నేను క్లారిఫై చేస్తా. ఇది అమ్మ గైడ్ లైన్స్ లో దగ్గరుండి నేను చేశానన్నమాట. ఎందుకంటే అమ్మనే చెప్తుండే, అమ్మనే ఇవన్నీ వెయ్యి అని క్వాంటిటీ కూడా అమ్మనే ఇస్తుండే. ఈ టమాటా పచ్చడి నిలువ పచ్చడి చేయడం అనేది కొంచెం ప్రాసెస్. మనం ఆ టమాటాలని ఉడికించుకోవడం అనేది చాలా టైం పడుతుంది అనమాట. అంతసేపు అమ్మ అప్పటికే టైర్డ్ అయిపోయిందని ఇంకా నేనే కాసేపు నిల్చొని ఇంకా అమ్మకి సాయం చేసి. అయితే ఇప్పుడు టమాటా పచ్చడి రెసిపీలోకి వెళ్తే ఇది నిల్వ పచ్చడి అండి. బాగా 1 నెల రోజులు, 2 నెలలు, 6 నెలలు కూడా ఉంటది. కానీ అప్పుడు వరకు అయితే మనం ఉంచము. నా దగ్గర అసలు ఇది చేసి కూడా ఒక 1 వీక్ అయిందో లేదో, ఆల్మోస్ట్ కాలైపోయింది. కింద పావు భాగం మాత్రమే ఉంది పచ్చడి. అంటే అంత టేస్టీగా ఉంటది. మనం కథం పట్టించేస్తాం అనమాట. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే, ఈ టమాటా పచ్చడికి బాగా పండుబడ్డ ఎర్రటి టమాటాలు తీసుకోవాలి. అందులో టమాటాలు ప్లస్ చింతపండు కలిపి మిక్సీ కొట్టుకోవాలి మెత్తగా. ఇంకా ఇది పొయ్యి మీద వేసి బాగా ఉడకబెట్టాలండి. ఎట్లా అంటే ఫస్ట్ అది వాటరీగా ఉండేది మంచిగా ఉడికి పట్ అని పేలుతుంది. ఆ తర్వాత ఆ పేలడం కూడా ఆగిపోతుంది. అంత అయ్యే వరకు బాగా ఉడకనిచ్చినాక ఇంకా అందులో అది బాగా ఉడికిందని తెలిసాక ఆ తర్వాత మనము ఉప్పు, కారము, ఆవాల పొడి, మెంతుల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇది ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే కారము మసాలాలు మాడిపోతాయి కాబట్టి ఎక్కువసేపు ఉంచకుండా ఇవి వేసుకున్న వెంబటే పొయ్యి ఆపేసి కలబెడితే ఆల్రెడీ ఆ పేస్ట్ అనేది బాగా వేడిగా ఉంటది కాబట్టి ఆ వేడిలో ఇది కాగిపోతుంది. ఈ టమాటా పచ్చడికి ప్రాసెస్ అంతా ఆ టమాటా పేస్ట్ ని ఉడకబెట్టడమే పెద్ద పని, మిగతా అంతా సింపుల్. ఇంకొక పక్క వేడి నూనెలో పోపేసుకోవాలి. కొన్ని పొట్టొల్సిన ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి ఆ పోపు చల్లారే వరకు వదిలేసి కంప్లీట్ గా చల్లారినాక ఆ నూనెని తీసి ఈ టమాటా పచ్చడిలో కలిపేస్తే అంతే అండి, అద్భుతమైన టేస్ట్. ఇంకా ఈ టేస్టింగ్ లెవెల్స్ అంటే ఆ ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్పినా కదా, మీ టేస్ట్ కి తగినట్టు మీరు కొంచెం కారం వేసుకుంటారా, ఉప్పు వేసుకుంటారా, ఇంకా మీ ఫ్లేవర్ కి తగినట్టు మీరు యాడ్ చేసుకోవడమే. ఈ సమ్మర్ లో ఈ టమాటా పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారైనా ట్రై చేయండి. మామిడికాయ పచ్చడి పెట్టడానికి ఇంకా టైం ఉంది కదా, ఈ లోపు ఈ పచ్చడి పెట్టుకోండి.